ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల 29వ తేదీ నుంచి జూలై నెల 5వ తేదీ వరకు ఉన్న గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల 29వ తేదీ నుంచి జూలై నెల 5వ తేదీ వరకు ఉన్న గోచార ఫలితాలను తెలుసుకునే ముందు అసలు గ్రహ సంచారం ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే రాహు సంచారం చేస్తున్నాడు. అలాగే ద్వితీయంలో శని సంచారం చేస్తున్నాడు. అలాగే తృతీయంలో శుక్రుడు సంచారం చేస్తున్నాడు. అలాగే పంచమంలో రవిగురులు, అలాగే షష్టమంలో బుధులు, అలాగే సప్తమంలో కుజకేతువులు సంచారం చేస్తున్నారు. జూన్ 29వ తేదీన శుక్రుడు పగలు 2:16 శుక్రుడు వృషభ రాశి ప్రవేశం చేస్తున్నాడు. మరి శుక్రుడు వృషభ రాశి ప్రవేశం చేయటం వల్ల అంటే ఆయన తన స్వక్షేత్రంలోకి వస్తున్నాడు శుక్రుడు. మరి స్వక్షేత్రంలోకి వస్తున్నప్పుడు ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి అంటే చతుర్థ స్థానం, కుంభరాశికి చతుర్థ స్థానం అయింది. శుక్రుడికి అది స్వక్షేత్రం అయింది. ఆ స్వక్షేత్రంలో ఎవరైనా కూడా బలంగా ఉంటారు కదా. అదేవిధంగా శుక్రుడు కూడా ఈ కుంభరాశి వాళ్ళకి చాలా శుభకరమైన ఫలితాలను ఇస్తాడు. వీళ్ళకి స్నేహితులు బాగా పెరిగిపోతారు. కొత్త కొత్త వాళ్ళ పరిచయాలు ఏర్పడతాయి, పెద్ద పెద్ద వాళ్ళ పరిచయాలు ఏర్పడతాయి. వాళ్ళతో స్నేహం బాగా పెరుగుతుంది. మిత్రుల వల్ల ఎక్కువగా లాభం పొందడానికి అవకాశం ఉంటుంది. ఆ కొత్తగా పరిచయమైన వాళ్ళతో మీకు ఎక్కువగా లాభం పొందడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు, మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు మీకు నచ్చిన వస్తువుల్ని, మీకు నచ్చిన మీకు నచ్చిన వస్తువుల్ని మీకు బహుమానంగా ఇవ్వడం కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ పార్ట్నర్స్తో, కళత్రంతో, పుత్రులతో, మిత్రులతో చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే వాహనాలు లేని వాళ్ళకి వాహన సౌఖ్యం కూడా కలుగుతుంది. అలాగే కొత్త వాహనాలు కొనుక్కునే వాళ్ళు, ఆల్రెడీ వాహనాలు ఉంటూ కొత్త వాహనాలకి ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా వాహన సౌఖ్యం కలుగుతుంది. వస్త్ర లాభాలు ఉంటాయి. ఆదాయం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. అంటే చతుర్థ స్థానంలో ఉన్న శుక్రుడు మీకు చాలా మేలు చేస్తాడన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఆ తర్వాత మీకు మేలు చేసే గ్రహం ఏదంటే అక్కడ పంచమంలో ఉన్న పంచమంలో ఉన్న గురుడు. పంచమంలో ఉన్న గురుడు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా మేలు చేస్తాడు. చాలా శుభకరమైన ఫలితాలు ఇస్తాడు. మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆదాయానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఆదాయానికి ఎలాంటి సమస్యలు ఉండవు. అయితే మీకు జన్మరాశిలోనే రాహువు, ద్వితీయంలో శని, అలాగే సప్తమంలో కుజకేతువులు ఉన్నారు. కాబట్టి ఈ 4 గ్రహాల విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. జన్మరాశిలోని రాహు మిమ్మల్ని ఎక్కువగా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువగా ప్రేరేపిస్తాడు. కాబట్టి ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ యొక్క శ్రేయభిలాషులు అంటే మీకు మంచిని కోరేవాళ్ళు, మీ మంచిని కోరే వాళ్ళ యొక్క సలహాలతో మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. మీరు నిర్ణయం తీసుకున్నా మళ్ళీ వాళ్ళ సలహా తీసుకోవటం మంచిది. ఆవేశపూరిత నిర్ణయాలు చేయకూడదు, అనాలోచిత నిర్ణయాలు చేయకూడదు, తప్పుడు నిర్ణయాలు చేయకూడదు అన్న విషయాన్ని గమనించాలి. ఆర్థిక విషయాల్లో, ఆర్థిక వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ యొక్క పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో పార్ట్నర్స్తో కూడా మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే వ్యాపార భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.
మరి ఈ రాశికి చెందిన జాతకులకి చంద్రుడి నుంచి మరి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ రాశికి చెందిన జాతకులకి జూన్ 29, 30, 31, జూన్ 29, 30, జూలై 1 ఈ 3 రోజులు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అమోఘమైన ఫలితాలు ఉంటాయి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. శత్రు శేషం లేకుండా చేసుకుంటారు. ఎలాంటి పనైనా సరే మీరు చాలా సునాయాసంగా పూర్తి చేసేస్తారు. ఎలాంటి వ్యవహారమైనా సరే మీ యొక్క సమయస్ఫూర్తితో, తెలివితేటలతో, ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకు దూసుకుపోతారన్న విషయాన్ని గమనించాలి. శత్రువులను మీ పాదాక్రాంతం చేసుకుంటారు. అలాగే ఖచ్చితంగా ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో కూడా మీకు బ్రహ్మాండమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. ఆదాయం కూడా మీకు బాగా పెరుగుతుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ఇష్ట సిద్ధి కలుగుతుంది. మీకు నచ్చిన పనిని మీరు చేస్తారు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఈ రాశికి చెందిన జాతకులు మరి జూలై 2వ తేదీ నుంచి, ఈ జూలై 2వ తేదీ నుంచి మరి జూలై 2, 3 అంటే జూలై 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి జూలై 2, 3 తేదీల్లో మాత్రం ఖచ్చితంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది. దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ, బయటకు వెళ్తున్నప్పుడు కానీ, బయట ఆహార పదార్థాలను మీరు బయట ఆహార పానీయాలకి మీరు దూరంగా ఉండాలి. శుచి శుభ్రత గల ఆహార పదార్థాలని మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఫుడ్ పాయిజనింగ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ ఉదర సంబంధమైన సమస్యలు, ఈ కీళ్ళకు సంబంధించిన సమస్యలు, కండరాలకు సంబంధించిన సమస్యలు, ఇలాంటి సమస్యలన్నీ కూడా మీకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు బయట ఫుడ్ని అవాయిడ్ చేయడం చాలా బెటర్గా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి 4, 5 తేదీల్లో మాత్రం ఖచ్చితంగా కూడా మరి మీరు కొంచెం అంటే ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి కొన్ని వ్యవహారాల్లో మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి. ఆరోగ్యాన్ని శ్రద్ధగా ఉండాలి. మీ యొక్క వస్త్రాలను కానీ, విలువైన వస్తువులను కానీ జాగ్రత్తగా ఉంచాలి. సంతానంతో సాధ్యమైనంత వరకు సౌమ్యంగా ఉండటానికి అవకాశాలు ఉంటాయి. అలాగే కలహాలకి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కలహాలకి, ఘర్షణలకి, గొడవలకి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ కాలంలో మాత్రం మీరు దూర ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీరు చూస్తే ఈ కుంభరాశి వాళ్ళకి మొదటి 3 రోజులు, ఈ వారంలో మొదటి 3 రోజులు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత రోజుల్లో మాత్రం కొంచెం ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. గొడవలకి దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అలాగే అంగారక జపం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అంగారక జపం చేయడం అవసరం. అలాగే కేతు జపం కూడా చేయడం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.